నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే గాయత్రి. ఎలా ఉన్నారు మేడం? ఇప్పుడు మీ వీడియోస్ అయితే ఒక రేంజ్ లో టాప్ పొజిషన్ లో ఉన్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది గాయత్రి. అంటే ప్రశ్నలు కూడా అలాగే ఉన్నాయి, వస్తున్నారు, ప్రేక్షకులు కూడా వింటున్నారు, ప్లస్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ప్లస్ జవాబిస్తున్నారు, మేనిఫెస్టేషన్ అవుతుంది. చాలా బాగా వ్యూస్ వస్తున్నాయి, చాలా బాగా రెస్పాన్స్ వస్తుంది ప్రేక్షకుల నుంచి. అదే పాజిటివ్గా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ టీవీ. తప్పకుండా మేడం. సో మన ప్రేక్షకుల కోసం మేనిఫెస్టేషన్లో ఇలాయచీ టెక్నిక్ గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. సో ఇలాయచీతో మేనిఫెస్టేషన్ చేసి మ్యాజిక్స్ని సృష్టించవచ్చు అని విన్నాను. అంటే మనం కూడా ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా కూడా పాకెట్స్లో కానివ్వండి, వాలెట్స్లో కానివ్వండి పెట్టుకొని బయటికి వెళ్తూ ఉంటారు. అంటే వెళ్ళిన పని సక్సెస్ అవ్వడానికి లేదా కోరికలు నెరవేరడానికి బాగా ఈ ఇలాయచీని యూస్ చేస్తే ఎంతో సక్సెస్ వస్తుంది, మార్పు వస్తుంది, అలానే మనీ మేనిఫెస్టేషన్ అవుతుంది అని విన్నాను. సో ఈ ఇలాయచీతో మనీని మేనిఫెస్టేషన్ ఎలా చేసుకోవచ్చు, సక్సెస్కి ఎలా రీచ్ అవ్వచ్చు, ఒక్కసారి తెలియజేస్తారా? షార్ట్ గాయత్రి. సో ఇలాచీ కన్నా ముందు మనము వాలెట్ గురించి మాట్లాడదాము. వాలెట్లో ఇలాచీని పెట్టాలి అంటున్నాం కదా, దానికన్నా ముందు వాలెట్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి అంటే వాలెట్లో మనం పెట్టే మనీని మనము ఆర్గనైజ్గా పెట్టడం అనేది ఇంపార్టెంట్. యూజువల్గా ఏమవుతుంది అంటే మనం కార్డ్స్ పెడతాము వాలెట్లో, అవును, మనీ పెడతాము. మనీలో కూడా రెండు రకాలు ఉంటాయి కదా, కాయిన్స్ ఉంటాయి ప్లస్ నోట్ ఉంటుంది. సో కాయిన్స్ని సెపరేట్గా పెట్టాలి. మనీ నేను లాస్ట్ టైం కూడా చూపించాను, మనీ ఎప్పుడైనా మనము నిలువుగా పెట్టాలి. అంటే ఒక్కసారి చూపిస్తాను. మనం ఇప్పుడు ఇదొక వాలెట్ అనుకోండి. ఈ వాలెట్లో మనము మనీ పెట్టేటప్పుడు ఈ మనీని పెట్టినప్పుడు నంబర్స్ ఇప్పుడు 500 అండ్ 10 రూపీస్ అని ఉంది కదా ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి. మనం ఇప్పుడు ఎలా పెడుతున్నాం అంటే ఫేసింగ్ ఎలా ఉంటే అలాగే పెట్టాలి. ఓకే ఓకే అండ్ కరెక్ట్గా నిలువుగా ఉండాలి, అంటే మొత్తం కరెక్ట్గా ఉండాలి, నోట్ మలచకూడదు, అస్సలు మలచకూడదు. సో ఆర్గనైజ్డ్గా ఉందా లేదా అనేది, అంటే యూనివర్స్కి మనం ఎలా సిగ్నల్ ఇస్తున్నాము, నాకు మనీ అంటే లక్ష్మీదేవి, రెస్పెక్ట్ ఇస్తున్నట్టే కదా. సో రెస్పెక్ట్ ఎలా ఇస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్. యూనివర్స్కి ఫీలింగ్స్తో పని ఉంటుంది, వైబ్రేషన్, మనీ ఎనర్జీని మనము అట్రాక్ట్ చేయాలి అంటే మన వైబ్రేషన్లో మనం మనీకి ఎలాంటి విలువనిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఎప్పుడైనా మనీని ఎవరన్నా ఇచ్చినప్పుడు కూడా థ్యాంక్స్ మనీ ఫర్ కమింగ్, ఎవరికన్నా ఇచ్చినప్పుడు కూడా థ్యాంక్ యూ మనీ, యూ కమ్ బ్యాక్ టు మీ మల్టిపుల్ టైమ్స్ అన్నట్టు మాట్లాడాలి. అంటే ఎప్పుడైనా ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వాలి, తీసుకునేటప్పుడు కూడా సంతోషంగా తీసేసుకోవాలి. అంటే రెస్పెక్ట్, అప్రిసియేషన్ అండ్ లవ్ అనేది మనీకి ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే 500 తర్వాత 200 నోట్, తర్వాత 100 నోట్, తర్వాత 50, తర్వాత 20, తర్వాత 10 అట్లా ఆర్గనైజ్గానే ఆర్డర్గా పెట్టుకోవాలి. అండ్ మనీకి ఒక ప్లేస్ అనేది ఉండాలి, అంటే ఎక్కడ పడితే అక్కడ కాదు, పర్స్లో ఒక ప్లేస్ అనేది దానికి ఇవ్వాలి. అసలు పర్స్ ఎలా ఉండాలి అంటారు? వాలెట్ ఎలా ఉంటే తొందరగా డబ్బు ఆకర్షణ అవుతుంది? ఇట్ ఈస్ ఆల్ డిపెండింగ్ అపాన్ మీకు నచ్చిన పర్స్నే వాడండి. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మీ దగ్గర ఉన్న పర్స్ని నీట్గా ఉంచుకోవడం ఇంపార్టెంట్. అంటే క్లీన్గా ఉండాలి, అంటే ఎలాంటి రకమైన డస్ట్ ఉండకూడదు. అంటే ఎప్పుడైనా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేనేమంటానంటే ఎవ్రీ నైట్ క్లీన్ చేసుకున్న వాలెట్ని ఏమీ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి మనము అలా దాన్ని స్టార్ట్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కాయిన్స్కి అన్నప్పుడు కాయిన్స్ని మనం ఎప్పుడైనా సెపరేట్గా పెట్టుకోవాలి. ఓకే, వాలెట్లో సెపరేట్గా వాలెట్లో మనము మన కాయిన్స్ని పెట్టాలి. మళ్ళీ తర్వాత కార్డ్స్ ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ అయినా డెబిట్ కార్డ్స్ అయినా, దానికి కూడా ఒక సెపరేట్ అని ఆల్రెడీ సెక్షన్స్ ఉంటాయి మనకు యూజువల్గా పర్స్లో, అలా ఆ సెక్షన్లో పెట్టుకోవాలి. అయితే ఒక్కటి ఏంటి గాయత్రి అంటే బిల్స్, మనకు ఎవరైనా ఇప్పుడు పెట్రోల్ కొట్టించినప్పుడు బిల్స్ ఇస్తారు, లేదా షాప్కి వెళ్ళినప్పుడు షాప్ వాళ్ళు బిల్ ఇచ్చగానే మనం ఏం చేస్తాము, దాన్ని తీసి ఇదే మనీలో పెడతాం కదా, అది ఎప్పుడూ పెట్టకూడదు. ఎప్పుడైనా ఆ బిల్స్ మనము వేరేగా సెపరేట్గా పెట్టుకోవాలి. ఓకే, డెఫినెట్. అక్కడ
ఆ బిల్స్ మీద మీరు పేమెంట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ పెయిడ్ అని రాయాలి. ఓకే. ధన్యవాదాలు, నేను పేమెంట్ చేసినందుకు విశ్వానికి రాసుకోవాలి. కృతజ్ఞతలు అని రాసి దాన్ని డిస్కార్డ్ చేసేయాలి, పడేయచ్చు. పడేసేయాలి. దట్స్ ఓకే. ఇంకొకటి ఏంటంటే మనీని మనము పెట్టేటప్పుడు మీరన్నట్టు ఇలాచీని పెట్టాలి. ఓకే. సో మనీ వాలెట్లో మనము 5 ఇలాచీ తీసుకుందాం. 5 అనే నంబర్తో అంటే 5 ఇలాచీని మనము మన వాలెట్లో పెట్టాలి. ఓకే మేడం. ఆల్ రైట్. ఎందుకు 5 అంటే 5 రిప్రజెంట్స్ మనీ ఎనర్జీ. మనీ ఎనర్జీ ఇలాచీలో అబండెన్స్ అనే వైబ్రేషన్ ఉంది కాబట్టి మనం ఇలాచీని వాడుతున్నాం. ఓకే. అయితే దీన్ని మనము మన వాలెట్లో పెట్టగానే మనీ యాక్టివేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆల్ రైట్. అంటే అట్రాక్ట్ అవుతుంది మనీ. అంటే కొంతమంది డబ్బులు పెట్టని జిబ్లో పెడుతూ ఉంటారు, అలా పెట్టుకోవచ్చా? అండ్ డబ్బులు పెట్టిన జిబ్లోనే పెట్టుకోమంటారు? వేరే దాంట్లో పెట్టండి. అంటే మనీ పెట్టిన దానికన్నా వేరే జిప్లో పెట్టండి ఈ 5 ఇలాచీని. ఓకే. అండ్ 5 ఇలాచీని పెట్టిన తర్వాత ఎవ్రీ 21 డేస్కి మనం అది మార్చొచ్చు. 21 డేస్కి చేంజ్ చేసుకోవాలి. 21 డేస్కి అది చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న అట్రాక్షన్ వల్ల మనము మనీని సంపాదిస్తాం కాబట్టి 21 డేస్ తర్వాత మళ్ళీ కొత్త ఇలాచీని పెట్టండి. అయితే మనము ఇలాచీని మెయిన్ పెట్టేది ఎందుకు గాయత్రి అంటే మన మనీ వాలెట్లో ఏదన్నా నెగటివ్ ఎనర్జీ ఎంటర్ అవ్వకముందు మనం ఈ ఇలాచీని పెడితే నెగటివ్ ఎనర్జీ అనేది ఎంటర్ అవ్వడానికి సాధ్యపడదు. ఓకే. సో దట్స్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఇంత పవర్ ఉంది ఇలాచీకి. ఎస్. సో మీరు ఎలాంటి ఇలాచీ, హై గ్రేడ్ ఇలాచీయా, నార్మల్ ఇలాచీ అంటే నార్మల్ ఇలాచీ అయినా పర్వాలేదు, జస్ట్ 5 ఇలాచీ మీ పర్స్లో ఉండేటట్టు చూడండి. అంటే ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా ఇలాచీ వాలెట్లో పెట్టుకోండి లేదా అంటే పాకెట్లో పెట్టుకోండి అని విన్నాను. నిజమేనా మేడం అది? ఎస్. ఇంటర్వ్యూకి వెళ్తే కూడా సక్సెస్ అవుతారు అని. అవును. 3 ఇలాచీ అప్పుడు 3 ఇలాచీ అంటే కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవ్వడానికి మనం ఇలాచీని వాడచ్చు. సో మనము మన పాకెట్లో 3 ఇలాచీని ఒక గ్రీన్ క్లాత్లో కట్టేసి మనం మన పాకెట్లో పెట్టేస్తే కమ్యూనికేషన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది మన మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. మీటింగ్స్ లేదా మనము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అలాంటి టైంలో మనము మన కమ్యూనికేషన్ పెంచడానికి మనం అది వాడచ్చు. తప్పకుండా మేడం. సక్సెస్ రావాలన్నా లేదా మనీ అట్రాక్ట్ అవ్వాలి తొందరగా అన్నా ఎంతో చక్కటి రెమెడీ మా ప్రేక్షకుల కోసం తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేనిఫెస్టేషన్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.